ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మీనరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 10వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం ది, దు, షం, ఝ, ద, దే, దో, ఛ, చి అనే అక్షరాలు ఉంటాయో వారందరూ కూడా ఈ మీనరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి జనవరి 10వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల అత్యద్భుతమైన ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యతలు మీకు సంక్రమించడానికి, కొత్త బాధ్యతలు పై అధికారులు మీకు అప్పగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీరు చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే యువతకి కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఉద్యోగంలో మాత్రమే కాకుండా ఇతర అన్ని విషయాల్లో కూడా మీరు చాలా వరకు కూడా మంచి అభివృద్ధిని సాధించడానికి, మంచి ప్రగతిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మీరు సంపూర్ణమైన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మీరు తీర్చుకోవడానికి, వాటిని టార్గెట్ని రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువుల్ని మీకు బహుకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు, సంతృప్తికరంగా ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఈరోజు చాలా మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు మీనరాశికి చెందిన జాతకులు కొత్త వ్యాపారాలను మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. అలాగే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ, ప్రభుత్వ సంబంధమైన రుణాలు కానీ, ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైన ప్రయోజనాలు ఏదన్నా మీరు ఆశిస్తూ ఉంటే మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు మంజూరు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు కష్టపడి పనిచేస్తారు. ఆ కష్టపడి పనిచేసి ఉత్సాహవంతంగా పనిచేస్తారు. ఆ కష్టపడి పనిచేసి ఉత్సాహవంతంగా పనిచేయటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవటం కాకుండా పరిపూర్ణమైన సంతృప్తి లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క స్నేహితులు, మీ బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు ఖచ్చితంగా కూడా మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నారో, ఏ విధంగా మీరు మీ భవిష్యత్తుని రూపుదిద్దాలనుకుంటున్నారో ఆ విధంగానే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అత్యద్భుతంగా ఉంటుంది. ఆదాయం విషయంలో ఎలాంటి లోటు ఉండదు. మీ అవసరాల్లో ఖర్చులకి నిమిత్తం ఖచ్చితంగా ఆదాయం మీకు సమకూరుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం కానీ, వారు మీ ఇళ్ళకి రావటం కానీ, దానివల్ల మీరంతా కూడా హ్యాపీగా, సంతోషంగా వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు, మిమ్మల్ని ఆరాధించిన వాళ్ళు మీకు మంచి వస్తువుల్ని కానీ, మంచి కొత్త గిఫ్ట్లు కానీ, ఆభరణాలు కానీ కూడా మీకు బహుకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతరత్రా కానీ
సంఘంలో మీకంటూ మీ ప్రతిభకి ఒక గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభా పాఠవాలని అందరూ కూడా గుర్తిస్తారు. మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఆ గుర్తించి మీకు ఒక రకమైన ప్రత్యేకమైన గౌరవాన్ని మీకు ఇస్తారు. ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చి మిమ్మల్ని మీ మీ మాటకు విలువిస్తారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న పనికి తగిన గౌరవ మర్యాదలు లభించి సన్మానాలు సత్కారాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి చదువుల్లో మంచి ఏకాగ్రత కుదురుతుంది. మంచి అభివృద్ధి కానవస్తుంది. మంచి చదువులో ఏకాగ్రత కుదిరి వాళ్ళు బాగా చదువుతారు. బాగా చదివి పరీక్షలు బాగా రాస్తారు. మంచి మార్కులు వస్తాయి. మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, విలువ పెరుగుతుంది. అలాగే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకంటూ ప్రత్యేకత ఏర్పడుతుంది. అలాగే పై నేతలు వీళ్ళకి కొత్త కొత్త బాధ్యతలు కూడా అప్పగించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఆర్థికంగా కూడా వీళ్ళు బాగా పుంజుకుంటారు. అలాగే కుటుంబ వాతావరణం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని సభ్యులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ వీళ్ళకి మంచి మర్యాదను ఇస్తారు. అలాగే గుర్తింపునిస్తారు. అలాగే వీళ్ళు మాటకి విలువనిస్తారనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఈ రోజున వీళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండడానికి, లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఏ రాశి ఏ రంగానికి చెందిన వారైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా శ్రామిక రంగాల్లో వాళ్ళకి తగిన ఆదాయం మీకు లభిస్తుందన్న విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. అలాగే గురు జపం చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.